మానకొండూరులో చూశారు. కానీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీరేం చేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్ రెడ్డి బంధం ఎలాంటిది అనేది వేరే చెప్పవసరం. సో నరేంద్ర మోడీ దగ్గర ఎంత బలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. ఈ ఈక్వేషన్లో మీరు పడగొట్టిన తర్వాత అంత కల్లోకల్లోలను సృష్టించేంత అవకాశం ఇస్తారా మీకు? నేనేమంటున్నానండి, పడగొట్టే దానికంటే మేము ఏమన్నా టిట్ ఫర్ టాట్ అనేది చెప్తున్నాను నేను. నువ్వు నిజంగా రాజకీయం చేస్తే రాజకీయం కూడా తెలియదన్నంత ప్రీమెచ్యూర్ కాదు మేము. వాళ్ళ పార్టీలో సగం మంది నేను చెప్పగలుగుతా, పేర్లతో సగం ఈ లీక్ చెప్పగలుగుతా, కానీ నా ఫోరం కాదు, నా పని కాదు అది. మా రేవంత్ అన్న చెప్పమన్న రోజే చెప్తాం. 30 మంది 39 మందిలో 30 మంది కరెక్ట్గా నేను చెప్తున్నా ఈరోజు మాతో టచ్లో ఉన్నారు. మేము తీసుకోలేక కాదు, ఏంటంటే చెల్లని చీటీలు వద్దని అక్కడ పెట్టిన. నేను చెల్లని చీటీలు ఎందుకు చెప్తున్నా, మేము ఏంటంటే మా పార్లమెంట్ ఇప్పుడు డూ ఆర్ డై సిట్యువేషన్, మా పార్లమెంట్లో మా పార్టీ బలమెంట్ ప్రజలకు అర్థం చేయించాలా. అప్పుడు డెఫినెట్లీ ఆ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో చీల్చుకుని ఇంకో పార్టీ పెట్టుకుంటారో మాకు సంబంధం లేదు. మా దగ్గరికి వస్తారంటే 30 మంది ఈరోజు మాతో టచ్లో ఉన్నారు. ఇవాళ చెప్తున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ మా దగ్గర ఉంది. ఏం చేయగలుగుతారండి 30 మంది విలీనం చేసుకుంటే? అప్పుడు పెట్టమనండి, ప్రెసిడెంట్ వాళ్ళు పెట్టగలుగుతారా? పెట్టలేరు, శాంక్టిటీ ఉండదు. నా పార్టీని చీల్చగలుగుతారా? చీల్చలేరు. కాలం కలిసి చేస్తే మేము చీల్చలేరు. కాలం కలిసి రాకపోతే ఆ నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఢిల్లీలో అప్పుడు ఇంకోటండి సింపుల్ లాజిక్ మీకు అర్థమయ్యే దాంట్లో చెప్తా. గెలిచిన ఎమ్మెల్యే స్టాటిస్టిక్స్ మీరు తీసుకోండి ఒకసారి. 39 కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేల మొత్తం లిస్టు మీరు తీసుకోండి. ఈసారి అదృష్టవశాత్తు అంత కాంగ్రెస్ పార్టీ బ్లడ్ మొత్తం స్టాల్వర్డ్స్, సీనియర్ లీడర్స్, వాళ్ళ తరపున వాళ్ళు మొత్తం కాంగ్రెస్ కరుడు గట్టింగా నేను చచ్చినా కాంగ్రెస్ జెండా కప్పుకొని చస్తా అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే గెలిచినారు. చూసుకోండి మీరు. మన 16 మందిలో అలాంటి వాళ్ళు లేరా పోయిన వాళ్ళు? ఇక్కడ లాస్ట్ టైం పోయిన వాళ్ళు చెప్పండి, మీరు పేర్లు చెప్పండి, నేను దాని కౌంటర్ చెప్తా. 16 మంది ఎప్పుడైనా లాయల్గా ఉన్నారా? వాళ్ళు అటు ఇటు ఫ్లక్చుయేటింగ్ ఉన్నారు. వాళ్ళు పోయినారు, తర్వాత మళ్ళీ వస్తుందని ఎంబడే అన్నారు. తర్వాత ఈ ముఖ్యమంత్రి వల్ల ఆయన చూపించిన దాని వల్ల ఎరబడ్డారు, రాజకీయం బొద్ద పెట్టుకున్నారు. ఆ రోజు కూడా చెప్పినాం. కానీ ఎవరైతే మీ దాంట్లో స్టాల్ పడుతున్నారు క్యాబినెట్లో ఉండే ఒక 2-3 వాళ్ళ పేర్లు ఎందుకు, కానీ వాళ్ళే లైజనింగ్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీతో అని చెప్పి తరచూ వినిపించే మాట కదా. బీఆర్ఎస్ పార్టీతో వాళ్ళ లైజింగ్ ఉండేదానికి ఏదైనా అర్థం ఉండాలి. వాళ్ళు ఒక్కటే అండి, నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా చెప్పగలుగుతా. అట్లాంటి వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ కాంగ్రెస్లో మా అదృష్టం ఏంటంటే ఈసారి పక్క కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు ఎవరైతే మిగతా పార్టీలకు వెళ్తే ఇమిడబలేరో వాళ్ళు గెలిచినారు. మీరు అన్నారు కదా ఇంత ముందు పోయినారు వేరే పార్టీలకి 19 మంది అని, ఉదాహరణ అన్నారు. వాళ్ళు కూడా పోయిన తర్వాత వాళ్ళ ముఖంలో మీరు ఏ యూట్యూబ్ తీసి చూసుకోండి, వాళ్ళ ముఖంలో ఏ రోజైనా ఒక్క వేదికమైన వచ్చి కాంగ్రెస్ పార్టీ నాకు ద్రోహం చేసింది, కాంగ్రెస్ పార్టీ అనేది నాకు వద్దు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండదని చెప్పగలిగినారా? లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్కి లాయలే ఉన్నారు. కృష్ణశైలజ గారు, ఇప్పుడు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి సీఎం ఆస్పిరెంట్స్గా పోటీ పడినటువంటి ఒక 3 బీఆర్ఎస్ పార్టీతోటి కల్వకుంట్ల ఫ్యామిలీతో టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు కదా. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్ ఉంది కదా. ఒకటి అది ఎవరు చెప్పినారు, ఎక్కడ చెప్పినారు? సోషల్ మీడియాలో ఆ రోజు మీకు ప్రచారం జరిగింది. అది ఏం ప్రచారం? బోగస్ ప్రచారం అని తేలింది. ఓకే, కరడు గట్టిన కాంగ్రెస్ వాదులు ఎప్పుడు కరడు గట్టిన ఇక్కడే ఉంటాం ఇక్కడే పోతామని స్పష్టం చేయడం జరిగింది. దాంట్లో ఏం జరిగింది? ఆ రోజు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది, ఇంకేముంది తెల్లారే వెళ్ళిపోతున్నారు, తెల్లారే వాళ్ళు వెళ్ళిపోయినారు, ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి. ఏం జరిగింది అద్భుతం? పార్టీ అట్లానే ఉంది, ప్రభుత్వం వచ్చింది, ఎవరికి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, అంతే కదా. మేమంతా ఇక్కడ పుట్టినామండి, వేరే దగ్గర మేము ఉండలేము. మాకు ఇక్కడ ఇదే వాయిస్ మీరు లోక్సభ ఎన్నికల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో 16 లేదా 2 డిజిట్స్ రాలేదనుకోండి సపోజ్, అది ఇదే వాయిస్ ఉంటుందా అప్పుడు కూడా? వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎస్, రెండు విధాలు ఆలోచించాలి. వస్తే ఒక లెక్క, రాకపోతే ఎందుకు రాలేదనేది మీరు చూస్తారు కదా. ఎందుకు రాలేదని కూడా మీరు చూస్తారు, అర్థమైందా? ఎందుకు రాలేదు అనేది కూడా మీరు చూస్తారు. నా సమాధానం కూడా అదే. దానికి అర్థం మీరు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మీరు అన్నారు కదా పొత్తుల వల్ల రాలేదా లేదు ఇంకోటి వల్ల రాలేదా అని. ఎందుకంటే మేము కంప్లీట్ కాన్ఫిడెన్స్ వస్తుందని. వర్ష కేసులు రాలేదంటే ఎందుకు రాలేదనే దానికి మాకు సాహోతపదకమైన సమాధానం ఉంటుంది. ఎందుకంటే సమాధానం ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేసు మీరు అనుకునే రాకపోతే, సెంట్రల్లో కూడా ఇండియా కూటమి రాకపోతే, వర్స్ట్ కేసులో అనుకుందాం, తెలంగాణ గవర్నమెంట్ నిలబడిద్దా? తెలంగాణలో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిందండి. ఎవరో మమ్మల్ని డిస్టర్బ్ అయ్యేంత అభిజ్ఞులు ఎమ్మెల్యేలు కాదు. ఓకే, వాళ్ళు రాజకీయ బొంద పెట్టుకోరు. వాళ్ళకి ఏంటి ఎక్కడండి సింపుల్. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్టు,
మీరు ఒక దగ్గర మీరు ఒక వేదికలో మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటారు, మీరు కంఫర్ట్ జోన్లో ఉంటేనే ఆ వ్యక్తితో మంచిగా ఉన్నాయి అంతా అడగగలుగుతారు, మీ ఇష్టంగా మీరు సమాధానాలు రాబట్టగలుగుతారు. కంఫర్ట్ జోన్లో లేకుండా మీరేదో అడగాలని అడిగితే మాత్రం డెఫినెట్లీ మీకు రిజల్ట్ రాదు. సో డెఫినెట్లీ పాలన కూడా అంతే. మీరు ఎక్కడైతే ఇష్టంగా మీకు చెప్తే మీరు సుపరిపాలన అందగలుగుతారో, మీ మాటకు వాల్యూ ఉందో, మీకు అందుబాటులో ఉన్నవారు వ్యక్తులు ఉన్నారో డెఫినెట్లీ నడుస్తుంది. మొన్నటికి ఏమైంది, మీరు అన్నారు కదా వాళ్ళు విలీనం అయిపోయినారు ఇక్కడ మా ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అని చెప్పి వెళ్ళడంగానే కుమ్మినడం. ఎందుకంటే వాల్యూ లేదు, ఇక్కడ ఉన్న స్వేచ్ఛ లేదు, పక్కలో వినేవారు లేరు, ఒక పవర్ లేదు, పేరుకి పోస్టు, ఎవరికి ఏం చేయలేము. సో అదే కదా వాళ్ళని కుప్పకూలు చేసింది. సో బాటమ్ లైన్ లోక్సభ ఎన్నికల ఫలితాల మీద తెలంగాణ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ఆధారపడలేదు అంటారు. లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ మా పార్టీ భవిష్యత్తు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. పార్టీ భవిష్యత్ అనేది లోక్సభలో ఖచ్చితంగా ఆధారపడి ఉంది. మనమందరం ప్రతి పార్టీ కార్యకర్త కూడా అసెంబ్లీలో ఎట్లయితే కృత నిశ్చయంతో పనిచేసినామో అదే విధంగా లోక్సభలో కూడా పనిచేయాలని ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. పార్టీ భవిష్యత్తు మీరు చెప్తుంది, నేను అడుగుతుంది ప్రభుత్వ భవిష్యత్తు కూడా. పార్టీ ఉంటేనే కదా ప్రభుత్వం ఉన్నది. పార్టీ లేని ప్రభుత్వం ఏంటండి? వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ల మీద గెలిచిన వాళ్ళ లేకపోతే బయట నుంచి అరుగు వచ్చిన వాళ్ళ? పార్టీ ఉంటే ప్రభుత్వం ఉంది. మా పార్టీ భవిష్యత్తు కంప్లీట్ దానిపై ఆధారపడి ఉంది. మన పార్టీ నిలబెట్టుకుందామా లేకపోతే పని చేయకుండా కూల్చుకుందామా మీ ఇష్టమని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో బెంచ్ మార్క్ అనుకోవచ్చు. ఇది బెంచ్ మార్క్ మాకు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణదేజ గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలు మాత్రమే రేవంత్ రెడ్డి పరిపాలనకు బెంచ్ మార్కు. అలాగే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకి, తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్తుకి కూడా అవే ఒక దిశానిర్దేశం ఇవ్వబోతున్నాయి. ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నాయి అనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మానకొండూరులో చూశారు, కానీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీరేం చేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్ రెడ్డి బంధం ఎలాంటిది అనేది వేరే చెప్పవసరం లేదు. సో నరేంద్ర మోడీ దగ్గర ఎంత బలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. ఈ ఈక్వేషన్లో మీరు పడగొట్టిన తర్వాత అంత కల్లోకల్లోలను సృష్టించేంత అవకాశం ఇస్తారా మీకు? నేనేమంటున్నానండి, పడగొట్టే దానికంటే మేము ఏమన్నా టిట్ ఫర్ టాట్ అనేది చెప్తున్నా. నువ్వు నిజంగా రాజకీయం చేస్తే రాజకీయం కూడా తెలియదన్నంత ప్రీమెచ్యూర్ కాదు మేము. వాళ్ళ పార్టీలో సగం మంది నేను చెప్పగలుగుతా, పేరుతో సగం ఈ లీక్ చెప్పగలుగుతా, కానీ నా ఫోరం కాదు, నా పని కాదు అది. మా రేవంత్ అన్న చెప్పమన్న రోజే చెప్తాం. 30 మంది 39 మందిలో 30 మంది కరెక్ట్గా నేను చెప్తున్నా ఈరోజు మాతో టచ్లో ఉన్నారు. మేము తీసుకోలేక కాదు, ఏంటంటే చెల్లని సీటులు వద్దని అక్కడ పెట్టిన. నేను చెల్లని సీటర్ ఎందుకు చెప్తున్నా, మేము ఏంటంటే మా పార్లమెంట్ ఇప్పుడు డూ ఆర్ డై సిట్యువేషన్, మా పార్లమెంట్లో మా పార్టీ బలమెంట్ ప్రజలకు అర్థం చేయించాలా. అప్పుడు డెఫినెట్లీ ఆ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో చీల్చుకుని ఇంకో పార్టీ పెట్టుకుంటారో మాకు సంబంధం లేదు. మా దగ్గరికి వస్తారంటే 30 మంది ఈరోజు మాతో టచ్లో ఉన్నారు. ఇవాళ చెప్తున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ మా దగ్గర ఉంది. ఏం చేయగలుగుతారండి? 30 మంది విలీనం చేసుకుంటే అప్పుడు పెట్టమనండి. ప్రెసిడెంట్లు పెట్టగలుగుతారా? పెట్టలేరు, శాంక్టిటీ ఉండదు.